మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అవర్ న్యూ హోమ్. కొత్త ఇంటి నుంచి బ్లాగ్ చేస్తున్నా ఈరోజు. సో కొత్త ఇల్లు అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి అండ్ దానికి తోడు కొంచెం బ్యాక్ టు బ్యాక్ కొంచెం స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటాయి. చాలా పనులు లైన్ అప్ అయి ఉన్నాయి, ఇంకా సెట్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. బట్ ఎస్, టైం పడుతుంది అన్నీ మెల్లమెల్లగా సెట్ చేసుకోవడానికి. సో అందుకే నన్ను నేను స్ట్రెస్ చేసేసుకోవాలి, ఈ టైంలో ఇది అయిపోవాలి అది అయిపోవాలని స్ట్రెస్ చేసేసుకోవాలని అనుకోలేదన్నమాట. సో మెల్లగా కొంచెం టైం తీసుకొని ఒక్కొక్కటి సెట్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కిచెన్ సెట్ చేయాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్యూ డేస్గా రోజు బయటే తింటున్నాం అనమాట. అసలే మేము బయట ఫుడ్ చాలా తక్కువ తింటాం, అట్లాంటిది బ్యాక్ టు బ్యాక్ బయట ఫుడ్ తినడం వల్ల వీఆర్ నాట్ ఓకే విత్ ఇట్ అనమాట. సో ముందు కిచెన్ సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం ఈరోజంతా టైం స్పెండ్ చేయాలి, కిచెన్ సెట్ అయిపోవాలి ఇవాళ అని అనుకున్నాను అనమాట. అండ్ ఇంకా మెయిడ్ కూడా సెట్ కాలేదు. అంటే కొత్త ఇల్లు అన్నప్పుడు ఎన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటాయో, ఇక్కడ చాలామంది మెయిడ్స్ అవైలబుల్గా ఉన్నారు. కాకపోతే మనకి టైమింగ్కి తగ్గట్టు మన పనులకు తగ్గట్టుగా సెట్ అవ్వాలి కదా. సో దానికోసం ఆల్రెడీ ఒక 2-3 వచ్చి చెప్తే 2-3 పంపించారు, మాట్లాడా. కానీ ఇంకా ఎవరు పర్టికులర్గా పలానా పర్సన్ సెట్ అవ్వలేదు, ఎందుకంటే ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. ఏ రూమ్లో చూసినా అన్ని కుప్పలు ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి ఇల్లు క్లీన్ చేయాలన్నా సరే అంత టైం లేదనమాట, అంత పాసిబిలిటీ లేదనమాట. సో కొంచెం సెట్ చేసుకున్నాక అందరినీ పిలుద్దాంలే అన్నట్టుగా అనుకుంటున్నా. ఎలాగో బయట నుంచి తెచ్చుకుని తింటున్నాం కాబట్టి మోస్ట్లీ డిస్పోజబుల్ ప్లేట్స్లో అలా తినేస్తున్నాం అనమాట. బట్ నాట్ ఎనీ మోర్. ఈరోజు ఎట్లా అయినా సరే కిచెన్ సెట్ చేసి ఇంకా రేపటి నుంచి అయినా మేబీ ఇంకా ప్రాపర్గా కుకింగ్ అదంతా ఇంట్లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. మొత్తం కిచెన్ అంతా గందరగోళం ఉంది. అఫ్కోర్స్ నాట్ జస్ట్ కిచెన్, ఎవ్రీ రూమ్ ఇస్ గందరగోళం. ఓన్లీ బెడ్స్ మాత్రం సెట్ చేసుకొని పడుకున్నాం అనమాట. సో మేబీ టైం పట్టచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు పుష్ మై సెల్ఫ్ సో హార్డ్. అన్నీ చేసేయాలి మొత్తం అంతా 1-2 రోజులు అయిపోవాలని అంత తీసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే ఆ ఆలోచనతోనే ఇంకా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఈ పనులు ఉన్నాయి ఆ పనులు ఉన్నాయని ఇవన్నీ ఆలోచించడానికి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది. ఇంక ఇది చేసేయాలని అని కింద ఏదో పడాలని అనుకోవట్లేదు అనమాట. సో ఓన్లీ టార్గెట్ విల్ డూ స్టెప్ బై స్టెప్. అండ్ అలాగే ఇన్స్టాలేషన్స్ కూడా చాలా చేయించాలి. మేమేంటంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇట్లాంటి తెచ్చుకున్నాము ఎలక్ట్రానిక్స్ అన్నీను. ఏసీలు, గీజర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు ఇట్లాంటివి ఏం తెచ్చుకోలేదు. ఎందుకంటే మేము ఇక్కడ తీసుకున్న ఈ ఇంట్లో ఆల్రెడీ ఏసీస్ ఉన్నాయి, బాత్రూంలో గీజర్స్ ఉన్నాయి అండ్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. సో మేము మా ఇంట్లో అవన్నీ అక్కడే వదిలేసాం అనమాట. సో మా ఏసీలో అక్కడనే వదిలేసాం, గీజర్లు కూడా అక్కడే వదిలేసాం అన్ని బాత్రూమ్స్లో, అండ్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా అక్కడే ఉంచేసాం. సో ఈ ఏసీస్ గీజర్స్తో ఏంటంటే ప్రాబ్లమ్, అక్కడి నుంచి డిస్మాండిల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేసే క్రమంలో చాలా మటుకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ నా హారబుల్ ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్పాను కదా, మామూలువే చాలా డ్యామేజ్ అయినాయి. ఇంక ఇట్లాంటి ఏసీలు డిస్మాండిలింగ్లు, మళ్ళీ అసెంబ్లింగ్లు, మళ్ళీ ఇన్స్టాలింగ్లు, ఇది ఏమయ్యేదా అని అనిపిస్తుంది. బట్ థ్యాంక్ గాడ్ అవన్నీ ఏం షిఫ్ట్ చేయాల్సిన అవసరం రాలేదు. అఫ్కోర్స్ సమ్మర్ కాబట్టి ఏసీ లేకుండా ఉండడం చాలా కష్టం, బట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఓకే సరే, ఇంకా అదన్నా కాస్త పని తప్పింది అని అనుకున్నా. సో ఈరోజు మిగతా ఇన్స్టాలేషన్స్ అన్నీ చేయించాలని అనుకుంటున్నాను అనమాట. లైక్ వాషింగ్ మిషన్, ఎందుకంటే బట్టలు కూడా చాలా ఇట్లా వేసుకుని ఇన్ని రోజులు ఉన్నాయన్నీ ఇంత పెద్ద కుప్ప అయిందనమాట. సో అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి కాబట్టి వాషింగ్ మిషన్, ఇంకా మెయిడ్ సెట్ చేసుకోవడం, కిచెన్ సెట్ చేసుకోవడం, టీవీ సెట్ చేయడం. ఎందుకంటే ఐపీఎల్ అవుతున్నాయి కదా, వీళ్ళు మామయ్య పిల్లలు వీళ్ళంతా మ్యాచ్ చూస్తారు కదా, క్రికెట్ మ్యాచ్. సో అందుకని టీవీ కూడా సెట్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఇట్లా ఇవాళకి అయితే ఇంతే అనుకున్నా, మొత్తం ఇల్లంతా సెట్ అయిపోవాలని అస్సలు అనుకోలేదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే యాజ్ యూజువల్ బయట నుంచి ఇడ్లీ తెచ్చేసుకున్నాము. అది తినేసి ఇంకా ఆయన ఆఫీస్కి, పిల్లలకి కాలేజ్ స్టార్ట్ అయింది, సో వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు పనులు స్టార్ట్ చేయాలి. ఈరోజు ఇంకా నేను కొంచెం ఇన్స్టా హెల్ప్ని కానీ ఎట్లాగేమన్నా బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మేము మా పాత ఇంటి దగ్గర నాకు ఈ ఆపర్చునిటీ లేదు, అక్కడ హెల్ప్ ఇట్లా లేదనమాట. ఓన్లీ మన మెయిడ్ ఎవరైతే వస్తారో
తోనే చేయించుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ కూడా 2-3 మెయిడ్స్ వచ్చారు మాట్లాడడానికి, బట్ వాళ్ళకి కొంచెం హెల్ప్కి అని అంటే వాళ్ళకి టైమింగ్ సెట్ కావట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు వేరే ఇంట్లో పనులు ఉంటాయి కదా, సో ఆ పనులు నేను చేసుకోవాలమ్మా ఇంకా అని చెప్పి అన్నారు. బట్ ఇక్కడ ఇన్స్టా హెల్ప్ చాలా ఉన్నాయన్నమాట. ఒక 3-4 యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ అన్నింటిలో కూడా జస్ట్ 10 minutesలోనే దొరికేస్తారనమాట. మనం బుక్ చేసుకోవచ్చు. 1 hourకి కావాలా, 1.5 hourకి కావాలా, 2 hours 3 hours అట్లా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో నాకున్న పనిని బట్టి నేను బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం కదా నేను ఇలా ఇన్స్టా హెల్ప్ బుక్ చేసుకోవడం. ఆఫర్స్ చూస్తే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే ఒకటి బుక్ చేసుకోవడం కన్నా 3 బుక్ చేసుకుంటే ఒక మంత్లో 3 times తీసుకోవచ్చు అనమాట హెల్ప్. అప్పుడు ఇంకా తక్కువే అవుతుంది. లైక్ నేను 1.5 hour బుక్ చేశాను. 1.5 hourవి 3 times బుక్ చేసుకోవచ్చు 1 monthలో. 3 days కలిపి 100 rupees పడ్డా. 100 per day పడింది అనమాట 1.5 hourకి. ఎందుకంటే ఫస్ట్ టైం యూజెస్ కాబట్టి అట్లా పడుతుంది అని అంటున్నారు. తర్వాత ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయని. బట్ ఇలా ప్యాకేజ్లో తీసుకోవడం వల్ల నాకు 1.5 hour 100 rupeesకే వచ్చిందనమాట. అది కూడా 3 times బుక్ పిలుచుకోవచ్చు. సో 3 times 300 ఫర్ 1.5 hour ఎవ్రీ టైం. 1 monthలో ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు అని అన్నారు. సో ఇదేదో బాగుంది అని చెప్పి నేను ఎలాగో ఇల్లు సెట్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పిలుచుకుందామని ఈరోజు అయితే కిచెన్ సెట్ చేసుకోవడానికి బుక్ చేసుకున్నాను అనమాట ఒక 1.5 hour. సో ఆ 1.5 hourలో మనకి ఎవరైనా హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది కదా. సో అందుకని ఎస్పెషల్లీ కిచెన్ లాంటివి ఏంటంటే లేడీస్ సెట్ చేస్తేనే కాస్త మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనమే ఎక్కువ చేస్తుంటాము అక్కడ. సో నాకు ఎవరైనా హెల్ప్ చేసేలా ఉంటే నేనే అన్నీ సెట్ చేసుకుందాము అని అనుకున్నాను అనమాట. సో దట్స్ ద థింగ్. వంట పని ఇవన్నీ లేవు కాబట్టి ఫస్ట్ మనం కిచెన్ సెట్ చేసుకునే పనులు, ఇంక ఈ సామాన్లన్నీ తీసే పనులు, సర్దే పనులు, ఇవే మొత్తం రోజంతా. ఈరోజు కూడా కుక్ చేయాలని అనుకోవట్లేదు, జస్ట్ సెట్టింగ్ మాత్రమే అనమాట. ఈరోజు కూడా బయట నుంచి ఆర్డర్ చేసి ఫుడ్ తింటాము. రేపటి నుంచి అయితే కుకింగ్ స్టార్ట్ చేయాలి. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పని చేయాలి అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాకుండా ఉందన్నమాట నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ టబ్ ఓపెన్ చేశాను. ఇందులో ఏంటంటే అన్నీ ఫ్రెజైల్వి పెట్టారు కదా, అంటే గ్లాస్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ పెట్టారు కదా. అండ్ దాంట్లో అంతా కుంకుమ పడిపోయిందనమాట. యాక్చువల్లీ నిన్న హారబుల్ ఎక్స్పీరియన్స్ ప్యాకర్స్ అండ్ మూవర్స్తో ఎట్లా అయింది ఏంటి అన్నది షేర్ చేసుకున్నాను కదా. మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియో డెఫినెట్గా చెక్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏ పాయింట్స్ని కన్సిడర్ చేయొచ్చు, ఏ జరగచ్చు అన్న పాసిబిలిటీస్ మీకు అర్థమవుతాయి అనమాట. సో ఈ బౌల్లో కూడా వాళ్ళే ప్యాక్ చేశారు ఇలాగా ఈ న్యూస్ పేపర్స్లో అంతా చుట్టేసి, కానీ దాంట్లో అంతా కుంకుమ పడిపోయిందనమాట. సో మొత్తం అన్నిటినీ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒక్కొక్క దాన్ని తుడుచుకొని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా అన్నీ డబల్ పనుల్లా అయినాయి అనమాట. కొన్నేమో గోన్ సంచుల్లో వేశారు, వాటిని తుడుచుకోవాల్సి వచ్చింది. బేసిక్గా నీట్గా ఉన్న సామాన్లు అన్నిటినీ డస్టీ చేసుకొని మళ్ళీ నీట్గా చేసుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే ట్రక్ కూడా ఓపెన్ ఉందని చెప్పాను కదా మీకు. సో అంత దుమ్ము ధూళి అవన్నీ పడతాయి. అండ్ రకరకాల వాటిల్లో ప్యాక్ చేశారు కాబట్టి చాలా అంటే వాటికి ఆల్రెడీ ఆ బ్యాగ్స్లో ఉన్న డస్ట్ అంతా వాటికి అంటుతాయి కదా. సో అట్లా అన్నిటినీ మళ్ళీ తుడుచుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. యాక్చువల్గా అన్నీ కొత్తగా అన్నీ నీట్గానే ఉన్నాయి. బట్ ఈ ట్రాన్స్పోర్ట్లో మొత్తం అన్నీ మళ్ళీ దుమ్ము అయినాయి అనమాట. సో అవన్నీ కూడా తీసుకొని ఈరోజు ఇన్స్టా హెల్ప్ని బుక్ చేసుకున్నా అన్నాను కదా. సో తనతో క్లీన్ చేయించి అన్నీ లోపల పెట్టుకోవాలి నేను అనుకున్నాను. ఎందుకంటే ఇంత పని నేను ఒక్కదాన్నే ఆబ్వియస్లీ చేయలేను. మనం చేయలేమో అనుకున్నప్పుడు హెల్ప్ తీసుకొని వీలైనంత త్వరగా ఫినిష్ చేసుకోవడం బెటర్ కాబట్టి ఐ ఆప్టెడ్ ఫర్ దాట్. ఇన్స్టాలేషన్స్ అవుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రిడ్జ్ అండ్ దెన్ స్టవ్, గ్యాస్ కనెక్షన్ ఇచ్చాము. ఇంకా కిచెన్ సెట్ అవ్వలేదు. ఇన్స్టాలేషన్స్లో ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎందుకంటే బట్టలు చాలా వాషింగ్ అయిపోతూ ఉంటాయి కదా అందరివి ఎవ్రీడే. ఫస్ట్ ఆ పని అయిపోతే నెక్స్ట్ ఈరోజు ఈ కిచెన్ సెటప్ అంతా కూడా ఫినిష్ చేయాలి. ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్. సో ఫస్ట్ వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్ అయింది. ఫ్రిడ్జ్ పెట్టేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ మళ్ళీ అవన్నీ పెట్టుకోవడం అయింది. అండ్ కిచెన్ కూడా ఆల్మోస్ట్ డన్ నౌ. ఇంకా ఇది ఒకటి సెట్ చేస్తున్నాను, ఇంకా సెట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఆప్టెడ్ ఫర్ హెల్ప్, ఇన్స్టెంట్ హెల్ప్ ఉంటారు కదా. సో ఆ హెల్ప్ తీసుకొని ఇవన్నీ సర్దుకున్నాను అనమాట. ప్రస్తుతానికి అంత నీట్గా పెట్టుకోలేదు కానీ జస్ట్ ఇట్లా అన్ని డంప్ చేసేసాను ఇందులో ఇలాగా. సో ఇవన్నీ పెట్టుకోవడానికి మళ్ళీ టైం తీసుకోవాలి ఇంకా సెట్ చేసుకోవడానికి. ప్రస్తుతానికి షెల్ఫుల్లోకి వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పి అట్లా చేసుకున్నాను అనమాట. మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కదా ఇన్స్టెంట్ హెల్ప్, అట్లా బుక్ చేసేసుకున్నాను. మనకి ఎన్ని అవర్స్ కావాలో అన్ని అవర్స్ బుక్ చేసుకోవాలన్నమాట.
సో అది మొత్తానికి ఐఎమ్ హ్యాపీ దట్ కిచెన్ సెట్ అయిపోయింది కాబట్టి కాస్త అర్థమవుతుంది ఏం చేయాలి ఏంటి అన్నది. లేకపోతే చాలా కష్టం అవుతుంది అన్నమాట. టీ పెట్టాలన్నా ఏం చేయాలన్నా గిన్నెలు దొరకాలాగా. కిచెన్ అంతా అయితే మంచిగా సెట్ అయిపోయింది. మిగతా సెట్ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ హాల్లో ఇట్లనే ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా సెట్ చేయాలి. ప్రాసెస్ గోయింగ్ ఆన్ మెల్లగా. ముందు బయట కనపడకుండా లోపలికి వెళ్తే లోపల మెల్లమెల్లగా ప్యాక్ చేసుకోవచ్చు కదా, సర్దుకోవచ్చు కదా. సో అది చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని షెల్ఫ్ల్లో పెట్టేసే పని. తర్వాత ఒక్కొక్క రూమ్ మళ్ళీ అన్ని ప్రాపర్గా ఎక్కడ కావాలి ఏంటి అన్నది సెట్ చేసుకుంటాం. ప్యాకర్స్ అండ్ మోవర్స్ వాళ్ళు కొంచెం ప్యాకింగ్ స్టఫ్ తగ్గిందని కొన్ని గోన్ సంచులో వేశారన్నమాట. మా దగ్గర ఉంటే ఇక గోన్ సంచులో వేస్తే ఎలా అయిపోతుందో తెలుసు కదా, మొత్తం అంతా డస్ట్ పట్టేసినాయి. మళ్ళీ ఇవన్నీ తుడుచుకొని మనం సెట్ చేసుకోవాలి. అట్లా డబల్ పనులు అవుతున్నాయి అనమాట. గోన్ సంచులో వేసిన అన్నిటికీ ఇట్లా దుమ్ములా పట్టేసింది అన్నమాట. అవంతా పీచ్ అంతా అవన్నీ క్లీన్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాము. టీవీ ఇన్స్టాలేషన్ నడుస్తుంది ఇప్పుడు. సో ఏ హైట్లో కావాలి ఏంటి మార్కింగ్స్ అన్నీ అనమాట. టీవీని ప్యాక్ చేసేటప్పుడు అది మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఒక సైడ్ అంతా టేప్ అంటేసింది అని చెప్పాను కదండి. ఇదిగోండి ఇట్లాగా టేప్ అంటేసింది అన్నమాట. అంతా బ్రౌన్ కలర్లో ఇలాగా. అది ఎంత తుడిచినా పోవట్లేదు. ఇంకా ఇలా స్టిక్కీగా ఉంది. అంటే ఫ్రెష్గా ఇప్పుడే పడిన మార్క్ కదా. టీవీ కాబట్టి మరి గట్టిగా కూడా స్క్రబ్ చేయలేము, ఏమి పెట్టలేము, ఎందుకు వచ్చిందిలేనని వదిలేసా. అంటే స్క్రీన్ బాగానే ఉంది కానీ సైడ్కి మాత్రం ఇట్లా అయిందనమాట. చాలా చూడడానికి బాగోదు కదా, చాలా బాధ అనిపించింది. ఇవన్నీ కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు మిస్హ్యాండ్లింగ్ చేయడం వల్ల అయిన డ్యామేజెస్ అనమాట. సరే ఇట్స్ ఓకే, ఎన్నిసార్లు అనుకుంటే ఏం లాభం లేదని వదిలేసా. ఇంకా టీవీ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. బేసిక్గా మేమేం టీవీ చూడము, చాలా తక్కువ. ఎప్పుడైనా మూవీస్ పెట్టుకొని చూడడం అట్లానే. కానీ మావయ్య గారు వార్తలు చూస్తారు అండ్ అలాగే పిల్లలు అందరూ కలిసి ఐపీఎల్ చూస్తుంటారు అన్నమాట. సో ఐపీఎల్ కోసమైనా సరే టీవీ ఇన్స్టాలేషన్ చేసేసుకుందాము అని చెప్పి బుక్ చేశాను. మనకి ఎంత పెద్ద స్క్రీన్ అయితే దాన్ని బట్టి ఛార్జెస్ ఉంటాయన్నమాట. మాది 65 ఇంచ్ టీవీ. సో అందుకని ఛార్జెస్ కూడా 1250 ఛార్జ్ చేశారు జస్ట్ ఇన్స్టాలేషన్ చేయడానికి. సో చిన్న టీవీ అయితే తక్కువ ఉంటాయి, ఇంకా పెద్ద స్క్రీన్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అట్లా అనమాట. సో ఈ టీవీ మేము సిడ్నీ నుంచి తెచ్చుకున్నాం అనమాట. సోనీ బ్రావియా అప్పట్లో 10 ఏళ్ల క్రితం కొనుక్కుని తెచ్చుకున్న టీవీ అనమాట. ఇంకా అదే వాడుతున్నాము. అఫ్కోర్స్ అది ఇంకా పనిచేస్తుంది కాబట్టి వాడుతున్నాంలేండి. సిడ్నీ నుంచి తెచ్చుకున్న పెద్ద ఐటమ్స్లో ఇది ఏకైక ఐటము. మిగతా అన్ని చిన్న ఐటమ్సే తెచ్చుకున్నాంలేండి. ఎందుకంటే అప్పట్లో ఇక్కడి ప్రైస్కి సిడ్నీలో ప్రైస్కి ఆల్మోస్ట్ ఒక 1.5 lakh డిఫరెన్స్ ఉందన్నమాట. అప్పట్లోనే కొత్తగా వస్తున్నాయి కదా, ఒక 11-12 ఇయర్స్ బ్యాక్. సో ఆ టైంలో డిఫరెన్స్ చాలా ఉంది. సో అందుకని మేము అక్కడ పర్సనల్గా దీన్ని షిప్పింగ్ చేయించుకున్నాము ఇక్కడికి. ఎంత షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ పే చేసి తెచ్చుకున్నా సరే స్టిల్ 1 lakh డిఫరెన్స్ ఉంది అప్పట్లో. అందుకనే జాగ్రత్తగా తెచ్చుకున్నాం అనమాట. సో మొత్తానికి టీవీ ఇన్స్టాలేషన్ అయింది కానీ దాని వైర్ సెటప్ అదంతా ఇంకా సెట్ కాలేదు. అండ్ అలాగే కేబుల్ కనెక్షన్ ఇదంతా కూడా సెట్ కాలేదు. టీవీని ఇన్స్టాల్ చేయించుకునేప్పుడే మనకి ఏ లెవెల్లో కావాలి వ్యూ అన్నది చూసుకోవాలి. మరీ పైకున్న కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి అన్నమాట. మరీ కిందకున్న అంత ఫీల్ బాగుండదు కాబట్టి ఐ లెవెల్కి సమానంగా ఉండే హైట్ చూసుకొని ఫిక్స్ చేయించుకోవాలి. సో మేము అలాగే ఫిక్స్ చేయించుకున్నాం. సేమ్ పాత ఇంట్లో ఏ స్టాండ్కి అయితే వాల్కి ఫిక్స్ చేసామో అదే స్టాండ్ని ఇక్కడ కూడా సెటప్ చేసేసారు అండ్ ఫిక్సింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఈ పని ఉంది ఆ పని ఉంది బోల్డ్ అని పనులు ఉన్నాయని ఆలోచించి స్ట్రెస్ అవ్వడం కన్నా ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం బెటర్ అని అనిపించింది. సో లిటరలీ నేను మార్నింగ్ అలాగే అనుకుని స్టార్ట్ చేశాను అనమాట డేని. ఇది ఆల్మోస్ట్ ఒక కొత్త సంసారాన్ని మళ్ళీ సెటప్ చేస్తున్నట్లే కదా. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ని మంచిగా ఒక పాజిటివ్ వైబ్ తోటి అన్నీ సెట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యామన్నమాట. సో లిటరలీ నేను స్ట్రెస్ అవ్వడం కన్నా కూడా ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్. కొంచెం ఫన్గా కూడా అనిపిస్తుంది, ఏది ఎక్కడ పెట్టాలి అని ఆలోచించడము ఇదంతా కూడా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. సో మెల్లమెల్లగా ఇల్లు అయితే అంతా సెట్ అవుతుంది. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.